నమస్కారం. నేను మీ ఆంజనేయచారి. నేను సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఉంటానండి. నేను వృత్తిరీత్యా గోల్డ్ స్మిత్ కౌశల్ పని చేసుకుంటూ నా వృత్తిలో నా పనిలో నేను నా కుటుంబంతో జీవనం కొనసాగిస్తున్నాను. అయితే ఈ మధ్యలో ఒక విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఆ విషయం తెలుసుకోవడానికి ముఖ్య వ్యక్తి శ్రీ గౌరవనీయులైన పి మాధవరెడ్డి గారు. ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ స్పీచ్లో నేను తనకి కనెక్ట్ అయ్యి ఒక విషయాన్ని నేను తన ద్వారా తన నంబర్ తీసుకొని తను కనెక్ట్ అయ్యి తను అందించే ఒక సందేశాలను ఛానల్లో తెలుసుకొని ఇది అవసరమే ఈ రోజున 100% ఒక వ్యక్తికి అని చెప్పి తెలుసుకొని ఈ యొక్క గ్రూప్ ద్వారా అద్భుతమైన అవగాహన పెంపొందించే అవస్థ పడకుండా ప్రతి ఒక్క వ్యక్తి ఆనందంగా తన పాపలతోటి తన కుటుంబంతో ఆనందంగా ఉండడానికి ఈ యొక్క అంశం ప్రతి ఒక్క వ్యక్తికి అవసరం. మరి ఇది ఏంటి? స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్క వ్యక్తి ఈ రోజున ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఎన్నో విషయాలు వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా చాలా విషయాలు ప్రతి ఒక్క వ్యక్తి షేర్ చేస్తున్నారు. అదే పనికొచ్చే విషయాన్ని షేర్ చేస్తే అరే ఈ వ్యక్తి చాలా తెలుసుకొని ఉన్నాడు, ఈ వ్యక్తితోటి నేను చాలా జాగ్రత్తగా మెసులుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక అవగాహన రావాలి. అందుకే సంగారెడ్డి జిల్లా సైబర్ వారియర్స్ అని చెప్పేసి ఒక జిల్లా గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి సైబర్ అనే పదం ఇది చాలా మందికి తెలియదు. ఇది నాకెందుకులే అనుకుంటున్నారు. కానీ ప్రతి ఒక్క వ్యక్తికి ఈ రోజున ఈ సైబర్ అనే కంప్యూటర్ భాష ఇది. అంటే బయట మనము జ్వరం వస్తే సంథింగ్ ఏదో కాలానుకూలంగా ఏదన్నా జబ్బులు వస్తాయి, వైరస్ అంటుంటాం. మరి ఈరోజు కంప్యూటర్కి కూడా వైరస్ వస్తుంది, మన స్మార్ట్ ఫోన్లో కూడా వైరస్ వస్తుంది, స్కానింగ్ చేసుకుంటున్నాం. మరి మన ఆర్థిక భద్రత కూడా ఒక సైబర్ వస్తుంది. ఆ సైబర్ గురి కాకుండా మనం కూడా అవగాహన ఏమంటారంటే అవస్థ ముందు అవగాహన మందు అని నేను అంటాను. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటుంటారు ఇంగ్లీష్లో. అవస్థ అనేది ట్రీట్మెంట్ అండి. ఆ ట్రీట్మెంట్ అంటే చాలా డబ్బులు ఖర్చు అయితే చాలా ప్రాణంతో చెలగాటమాడే అవకాశం ఉంటుంటుంది. మరి ట్రీట్మెంట్ చేసుకునే కన్నా ముందు అవగాహనతోటి ఆరోగ్యంగా ఉండొచ్చు కదా. మరి సైబర్ అనే విషయంతో ఈ ఆన్లైన్ ద్వారా, ఈ ఆన్లైన్ అంగడిలో, ఆన్లైన్ దుకాణంలో, ఆన్లైన్ ఫోన్లో, ఆన్లైన్ గేమ్స్ ఆడి, ఆన్లైన్లో కొన్ని చాలా రకాలుగా చాలామంది కొన్ని బెట్టింగ్స్ పెట్టి ఏదో ఆన్లైన్ ద్వారా చాలా గేమ్స్ ఆడి యాప్స్ ద్వారా లోన్ తీసుకొని అవస్థలు పడే కన్నా ఏంటిది ఆన్లైన్ ద్వారా చాలా డబ్బులు సంపాదించి కోటీశ్వరులు అవ్వచ్చు అని చెప్పేసి అనే ఒక మిస్కమ్యూనికేషన్లో ఉన్నారు. నేను మొన్న ఈ పేపర్లో చదివింది 7వ తరగతి సంపాదిస్తుంది కోట్లల్లో అని చెప్పేసి అంటున్నారు. కానీ అవగాహన లేకుండా డబ్బులు సంపాదించడం చాలా అవివేకం అండి. ధర్మబద్ధంగా సంపాదన ఉండాలి. ఆ సంపాదన ఏదో 1% అయినా సరే సమాజానికి ఉపయోగపడాలి. అప్పుడు ఆ సంపద మన దగ్గర శాశ్వతంగా నిలబడుతుంది. మన సంపాదనని సంపదగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి సంగారెడ్డి జిల్లా సైబర్ వారియర్స్ అని చెప్పేసి గ్రూప్ ఏర్పాటు చేశాను నేను. ఈ గ్రూప్లో మీకు తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అవసరం కాబట్టి మీరు చదివి మీకు నచ్చితే మీరు అవగాహన పెంచుకొని మీరు ఆచరించి నలుగురికి గ్రూప్ ద్వారా తెలియచేయండి. మరి సైబర్ క్రైమ్ అనేది ఏంటిది, ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఈ సైబర్ వైరస్ గురి కాకుండా మనం ఎలా ఆర్థికంగా జాగ్రత్త పడాలి. ఈ రోజున చాలా పాన్ కార్డు మీద డబ్బులు ఇస్తారు, ఆధార్ కార్డు మీద డబ్బులు ఇస్తారని చెప్పేసి ఎవరు అడిగితే వాళ్ళకి మన ఆధార్ కార్డ్స్ కానీ పాన్ కార్డు కానీ షేర్ చేసి మన ఫోన్ నెంబర్స్ ద్వారా మనం ఆన్లైన్లో ఈరోజు చాలా అపాయకర స్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి ఈ గ్రూప్ ద్వారా వచ్చే విషయాన్ని ఫస్ట్ మీరు స్టడీ చేయండి, మీరు తెలుసుకోండి, మీరు చదవండి. ఓహో అనే ఒక ఐడియాకి రండి. అప్పుడు ఈ విషయాన్ని అరే ఇది నీకు కూడా అవసరమైతే ఈ వీడియో చూడు అని చెప్పేసి దర్జాగా అతనికి చెప్పండి గ్రూప్ ద్వారా. కాబట్టి నేను నిజంగా ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ మీకు అవగాహన కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాతో మీరు కూడా ఒక 5 మంది కలిసి సిద్ధం అవ్వండి, నాతో చేతులు కలపండి. అక్కడ ఉన్న మన మండల్లో మన టౌన్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ నేను ఇలా చేస్తున్నా అని చెప్పేసి మన గౌరవనీయులైన శ్రీ పి మాధవరెడ్డి గారు మనకి ఇచ్చిన పోస్టర్ ఉండింది. ఆ పోస్టర్ తీసుకొని మనకున్న ఏరియాలో మనకున్న టైంని వాళ్ళకి అవగాహన ద్వారా నేను చేస్తానని చెప్తే వాళ్ళ ద్వారా కూడా మనకు సపోర్ట్ వస్తుంటుంది. చాలా అద్భుతమైన అవకాశం ఉంటుందండి. ప్రతి ఒక్క వ్యక్తి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామండి. దేశం మీద మనం ఇలాగోలా బ్రతుకుతాం, కానీ ఎలాగోలా బ్రతికి చచ్చిపోతాం. మనం వచ్చింది ఎలాగో చచ్చిపోవడానికి, కానీ ఉన్నన్నాళ్ళు కాస్త ఏదైనా ఒక ఇచ్చిపోదామండి.
కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ విషయాన్ని తెలుసుకొని మెదులుకోండి. థ్యాంక్ యూ అండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.